హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాల కంటే ముందుగానే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ వారైతే అంచనా వేస్తున్నారు. శ్రీలంకకు ఆగ్నేయంగా ఒక ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఈ ఆవర్తన ద్రోణి గంటకు 32 కిలోమీటర్ల వేగంతో మన భారతదేశం వైపు అయితే వస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ ఆవర్తన ద్రోణి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ వారైతే అంచనా వేస్తున్నారు. సో ఈ వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవైపు ఎండలతో పాటు మరోవైపు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. సో ఈ వాయుగుండం యొక్క దిశ ఏ దిశ నుంచి ఏ దిశ వైపు వెళ్తుంది ఇంకా మనకు స్పష్టంగా తెలియనప్పటికీ కూడా కోస్తాంధ్ర యానం మరియు మధ్య బంగాళాఖాతంలోనే ఇది కేంద్రీకృతమై ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ వారైతే అంచనా వేస్తున్నారు. సో ఈ వాయుగుండ ప్రభావం వలన యానం, కోస్తాంధ్ర మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. అలానే ఈ వాయుగుండ ప్రభావం వలన ఒకవైపు తీవ్రమైన గాలులతో పాటు ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. సో ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని చెప్పి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వాళ్ళు కూడా ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. అలానే ఈ వర్షాలను వీళ్ళు అకాల వర్షాలుగా పేర్కొంటున్నారు. సో అకాల వర్షాల వలన ఎక్కువ సంఖ్యలో రైతులు నష్టపోతుంటారు కాబట్టి రైతులందరూ కూడా ఈ అకాల వర్షాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భారత వాతావరణ శాఖ వారైతే ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.